హాయ్ అండి. ఈరోజు మా పెళ్లి రోజని అలా బయటకు బయలుదేరాము. అలా వెళ్తున్నామండి. కృష్ణానది చూద్దామని వెళ్తున్నామండి. అలాగా ఒకప్పుడు ఈ రోడ్లన్నీ చిన్న చిన్న ఇరుగ్గా ఉండేవండి రోడ్లు. ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారు. ఆ సైడ్లు మొత్తం ఇల్లులు ఉండేవండి, అవన్నీ తీసేశారు, పెద్దగా మార్చేశారు. మేము సాయంత్రం 4:30 కదండి బయటికి వెళ్ళాం. అంత ట్రాఫిక్ ఏం లేదు. ఇంకో 1-2 గంటలు అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు ఏం ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఫ్రీగా వెళ్ళిపోయాము. ఎక్కువ రద్దీ కూడా లేదు. అలా వెళ్తూనే కృష్ణానది బ్రిడ్జ్ వైపు వెళ్ళిపోయామండి. మొత్తం అసలు వాటరే ఉండదండి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. కృష్ణానది ఎలా ఉందనేసి. ఒకవైపు వాటర్ ఉంటుంది, మనకైతే వీడియోలో నిండుగా కనబడుతుంది, కానీ అది అడుక్కే ఉందండి. ఒకసారి చూడండి, చూపిస్తాను. కానీ చాలా నీట్గా ఉందండి, ఎక్కడ చెత్త లేదు, చాలా బాగా క్లీన్గా ఉంది. చెత్త అంటూ ఎక్కడ కనిపించదు. మొత్తం రోడ్లన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అలాగా బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయామండి. చూడండి, చూపిస్తాను. కృష్ణానది వాటరు అవ్వండి. చూడండి వాటరు, ఇదంతా వాటర్ అండి. మనకి ఇలా వీడియోలో కనిపిస్తుంది, కానీ అడుక్కే ఉంటుంది. మరి అంత పైకి అయితే ఏం లేదండి. వాటరు కొంచెం డౌన్గానే ఉంది. 2 బ్రిడ్జిలు పెట్టారండి. ఒక 2 బ్రిడ్జిలు ఎండిపోయినాయి. ఒక బ్రిడ్జికి మాత్రం వాటర్ ఎక్కువ ఉంది. అదంతా వాటరేనండి. ఆ మధ్యలో అటువైపు కనబడుతుంది చూడండి, అక్కడ వరకు అంతా వాటరే. ఒక బ్రిడ్జికి వాటర్ ఉంటుంది, ఇంకో 2 బ్రిడ్జిలకు వాటర్ ఉండదండి. అంటే గేట్లు వేసేస్తారు కదా, మధ్యలో వాటర్ వెళ్ళకోకుండా. అలాగండి. చూడండి, ఇదంతా ఫుల్ వాటర్గా మీకు కనబడుతుంది. కానీ నేను దగ్గరికి వెళ్ళాను కదా, వాటర్ అంతేం లేవు, కొంచెం అడుక్కే ఉంటాయి. నేను అలాగా జూమ్ చేసి వీడియో తీశాను. మీకు అలా కనబడుతుంది. వాటర్ ఎక్కువ చూసారా, ఖాళీగా ఉంది. మళ్ళీ అక్కడ నుండి అలా బయలుదేరిపోయామండి. ఈసారి చూపిస్తాను చూడండి. వాటర్ ఉండదు. ఇటు సైడ్ అంతా ఇల్లులు ఉన్నాయి. ఇటు సైడ్ అసలు ఏం వాటర్ ఉండదండి. చెప్పాను కదా మీకు ఇందాకలా, ఒక బ్రిడ్జి వైపు వాటర్ ఉంటుంది, ఇంకో బ్రిడ్జి వైపు వాటర్ ఉండదండి. ఇది ఏం లేదండి, మొత్తం ఎండిపోయిందండి. ఇటు సైడ్ నుండి అటు సైడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా కనబడుతుంది. చూడండి. కానీ చెప్పడం కాదు, కానీ చాలా నీట్గా ఉందండి విజయవాడ. అంటే ఒక్క డస్ట్ కూడా మీకు వీడియోలో కూడా కనబడుతుంది. ఎక్కడ చెత్త కూడా లేకుండా చక్కగా నీట్గా ఉంది. కానీ వాటర్ అయితే ఎక్కువ ఏం లేదండి. మళ్ళీ వర్షాకాలం అయితే వాటర్ ఫుల్గా అయిపోద్ది. మొత్తం కట్టేశారండి, అటు నుండి వాటర్ ఇటువైపు రాకోకుండా బ్రిడ్జిలు పెట్టేశారు. చూడండి, అసలు ఇటు నుండి అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. అక్కడక్కడ ఏవో వాటర్ చుక్కలు కనబడుతున్నాయి, కానీ ఖాళీ అంతా ఎండిపోయింది. వాటర్ మొత్తం చాలా వరకు ఎండిపోయింది. చాలా వరకు అది మొత్తం ఎండిపోయింది. బ్రిడ్జి అవతల మాత్రం వాటర్ ఉంటుంది, యువతలు ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, అదంతా ఎండిపోయింది. కానీ జనాలు కూడా ఎవరు లేరండి. మేము వెళ్ళిన టైంకి ఖాళీగానే ఉంది అంతా.